సర్వే నెంబర్ 477 ఫుల్ సర్వే నెంబర్ ఐడెంటిఫై చేసుకొని దాంట్లో కోర్ట్ నెంబర్ 2 20 గుంటల కోసము సబ్ డివిజన్ జరిగింది. ఆ సబ్ డివిజన్ను ఫీల్డ్ మీద ఐడెంటిఫై చేయడం కోసం వచ్చినాం. ఆ సర్వే నెంబర్ టోటల్ ఎక్స్టెంట్ టాలీ చేసుకొని అందులో 20 గుంటలకు ఆల్రెడీ గతంలో సర్వేయర్ మార్కింగ్ ఏదైతే చేసి రిపోర్ట్ ఇచ్చిండో అదే రిపోర్ట్ను మేము ఫీల్డ్ మీద ఐడెంటిఫై చేయడానికి వచ్చినాం. అదే వర్క్ మేము చేస్తున్నాం. ఇది పట్టా ల్యాండ్, దాంట్లో సబ్ డివిజన్ అయి ఉంది కాబట్టి దాన్ని మేము ఫాలో అవుతున్నాం. కోర్టు యాక్సెప్ట్ చేసింది, తహసీల్దార్ యాక్సెప్ట్ చేసిండు, అంత యాక్సెప్ట్ చేసి ఆ ఫైల్ ఒకటి బిల్టే ఇంత ఫైల్ తయారైంది. దాన్ని యాక్సెప్ట్ అయిన తర్వాతనే అది కరెక్ట్ ఉంటేనే సర్వే సబ్ డివిజన్ జరుగుతుంది. అది రాంగ్ ఉంటే ఆల్రెడీ ఆపోజిట్ అని కాదు, ఎవరైనా రాంగ్ ఉంటే ప్రూవ్ చేసుకోవచ్చు. అది ప్రూవ్ చేసుకోవడానికి ఇది కాదు వేదిక, ఇది కాదు. తహసీల్దార్ ఆఫీస్ ఉంటుంది, కలెక్టర్ ఆఫీస్ ఉంటుంది, ఏడీ ఆఫీస్ ఉంటుంది, అక్కడ చేసుకోవాలి. ఎక్కడ జరగాల్సిన పని అక్కడ జరిగితే బాగుంటుంది. సర్వే నెంబర్ 477/2 20 గుంటలకు సంబంధించి ఆ సుభాష్ గౌడ ఏదో పేరున్నటువంటి ఆయన పేరు మీద ఏదైతే సబ్ డివిజన్ జరిగిందో దాన్ని ఫీల్డ్ మీద ఐడెంటిఫై చేస్తాం. ఇంతకుముందు కూడా సర్వే జరిగింది, సర్వే సబ్ డివిజన్ జరిగింది. మండల్ సర్వే చేసిన దానికి నేను ఏడీ సర్వే ఆఫీస్ నుంచి నాకు కన్ఫర్మేషన్ కోసం వచ్చి ఫైల్ అలాట్ అయింది. నేను అది కన్ఫర్మ్ చేస్తున్నా, అది అవునా కాదా, ఆయన పెట్టినటువంటి మార్కింగ్స్ కరెక్టా కాదా, ఇచ్చిన డైమెన్షన్స్ కరెక్టా కాదా నేను చూస్తున్నాను. నేను ఏడీ ఆఫీస్లో సబ్మిట్ చేస్తాను. ఏడీ రంగారెడ్డి ఆఫీస్లో నేను హెడ్ క్వార్టర్ డిప్యూటీ ఇన్స్పెక్టర్ను, నేను అక్కడనే సబ్మిట్ చేస్తాను. వాళ్ళకి ఎవరికైనా అవసరం ఉంటే డేటా ఉంటే వాళ్ళు నోటీస్ తీసుకునే వాళ్ళు కానీ ఇంట్రెస్టెడ్ పార్టీస్ తీసుకోవచ్చు. దాంట్లోకి సంబంధించి ఏం ప్రొసీడింగ్స్ ఉన్నాయి మొత్తం ఫైల్లో ఉంటాయి. నేను మండల్ సర్వేయర్ శంషాబాద్ వచ్చింది, డిప్యూటీ ఇన్స్పెక్టర్ సర్వే హెడ్ క్వార్టర్ నేను వచ్చిన, మా స్టాఫ్ ఉంటారు అంతే. 12 సర్వే నెంబర్ 477/2 ఏదైతే సబ్ డివిజన్ అయిందో దాన్ని మార్కింగ్ చేయాలి. డివైడ్ అయ్యి ఉన్నదండి, డివైడ్ అయ్యి రిపోర్ట్ ఇచ్చిర్రు. ఆ రిపోర్ట్లో ఉన్న ప్రకారంగానే డివిజన్ ఉందా లేదా చెక్ చేసుకుంటాం. అన్నీ జరిగిన తర్వాతనే సబ్ డివిజన్ తయారైంది. ఆ సబ్ డివిజన్ను ఫీల్డ్ మీద అమలు చేస్తున్నాం అంతే. అదే ఫీల్డ్లో ఇల్లు వాళ్ళకి వచ్చిన 40 గుంటల 20 గుంటలకు మార్కింగ్ చేస్తున్నాం కదా, మార్కింగ్ చేసిన తర్వాత ఆల్రెడీ మార్కింగ్ వచ్చింది కదా. అవన్నీ నాకు అంటా అనేది కాదు, నన్ను కానివ్వండి, నా పని కానివ్వండి. నేను చేస్తున్నప్పుడు నేను నాకు ఇబ్బంది అయింది, నా వల్ల కాలేదు, నేను ఉన్నత అధికారులకు చేస్తారు ఈ ప్రకారంగా ఉంది అని చెప్తే నేను మళ్ళీ ఫర్దర్ ఏం ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారో అది ఫాలో అవుతాను అంతే. అనవసరమైన పాల్మాకుల గ్రామానికి సంబంధించిన 477 పట్టా సర్వే నెంబరు. అందులో 20 గుంటల కోసం పోడీ కోసం దరఖాస్తు పెట్టుకుంటే గతంలో తహసీల్దార్ గారి ద్వారా వచ్చిన ప్రతిపాదనల ప్రకారంగా మండల సర్వే చేసి 477/2 20 గుంటలకు హద్దులు పెట్టి రికార్డు తయారు చేసి పోడీ రికార్డు ఇచ్చిండ్రు. అదే రికార్డు మళ్ళీ నేను అదే రికార్డు తీసుకొని వచ్చి భూమి పైన ఆ రికార్డులో ఉన్నటువంటి కొలతల ప్రకారంగా 477/2 హద్దులు చూపించినాయి. ఇది 477/2 వాళ్ళు వచ్చిన తహసీల్దార్ గారి ద్వారా వచ్చిన ప్రతిపాదనల ప్రకారంగా ఇది 477/2. మధ్యలో పాయింట్స్ తీసుకున్నా, లాస్ట్ పాయింట్స్ తీసుకున్నా, ఈ ముందలు కూడా ఈ పాయింట్స్ ఈ మార్కింగ్ చేసిన పాయింట్స్ ఇవి 20 గుంటల భూమి 477/2 చూపించిన కదండి. మీరు ఎంఆర్ ఆఫీస్ పోయి 477 పాని తీస్తే అన్ని పేర్లు బ్లూ పెన్ ఏదండి ఏనుగు జయపాల్ రెడ్డి ఇట్లా బ్లూ పెన్ తీసుకోవాలి. బ్లూ పెన్ 26 దీని బ్లూ పెన్ ఉందా? ఆయన భూమి అయితే ఆయన ప్రత్యేకంగా అధికారికంగా తీసుకుంటాడు. గిరిదావర్ వస్తారు, అందరు వచ్చి ఆయన భూమి ఆయనకు ఇస్తాయి. 477/2 అంటే అదేనండి నంబరు. చలో రికార్డు ఉంది పొజిషన్లో తీసుకొని నేను మొత్తం నేను వచ్చి ఇట్లా పెట్టి నేను అద్దె ఇస్తున్నా. కావాలి కదా, నువ్వు వచ్చి నేను రమ్మని చెప్తున్నా. లోపల కొట్టి నేను అడగాను వస్తా. నాకేం నువ్వు ఏమంటున్నావు? నీ భూమిని కూలగొట్టు,
నీ భూమి అయితే నువ్వు ఏమైనా చేసుకున్నా మీరు మార్క్ చేసారు కదా, రండి సార్ మీరు రండి. మీరు మార్క్ చేసారు కదా సార్. ఇదంతా చేసింది అదే కదా, నీ భూమి కాకపోతే సార్ మీరు రండి. నాకేమన్నా దా సార్ మీరు రండి. గొడవలు నువ్వు నీ భూమి నువ్వు ఇప్పుడు నాకు లోపల స్టోన్స్ వాతి అంతా తీసుకున్నారు. అయినా అంటే అగ్రి చేస్తున్నారు రండి. చేసుకుని అరగంట లోపల పోయి లోపడ్డా మార్కులు చేసి చూపించిరా. మీకు ఏమైనా మేము పొజిషన్ ఇవ్వాలని ఏమైనా ఆర్డర్ ఉందా సార్? సర్వే చేయాలి, సర్వే హద్దులు చూపించాలని అంతే ఉంది కదా సార్. హద్దులు చూపిస్తాను. అంతే. కాదు అది కాదు సార్, కబ్జా చేయాలని మీకు ఏమైనా ఉందా సార్? లేకపోతే నాకు పేపర్లు ఇవ్వండి, రాసి పేపర్ రాసియండి. ఎవడో సార్ పని